మనకి శరత్కాలము అంటాం, శరదృతువు, ఈ శారదా నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం. మనం నవరాత్రులు అన్న పేరుతో చాలా నవరాత్రులు చేస్తాం. వినాయక నవరాత్రులు, గణపతి నవరాత్రుల తర్వాత శారదా నవరాత్రులు, అలాగే తర్వాత ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంలో వసంత నవరాత్రులు. ఈ శరన్నవరాత్రులు అనేటటువంటి దాన్ని అసలు ఎందుకు ఋషులు నిర్ణయం చేశారు? వాటిని నవరాత్రులు అన్న పేరుతో 9 రోజులు మాత్రమే నిర్వహించాలి అని చెప్పడం వెనక, 9 రోజుల తర్వాత విజయదశమి అన్న పేరుతో పర్వదినం వస్తోందని ఋషి ఏ కారణం చేత నిర్ణయం చేశారు అంటే, ఋషులు ఏది నిర్ణయం చేసినా తగిన ప్రాతిపదిక లేకుండా చెయ్యరు. వారు కాల విభాగం చెయ్యడంలో కాలమునందు అంతర్లీనంగా ఉండేటటువంటి భగవత్ శక్తిని లెక్క కట్టడంలో, మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టుగా ఉపాసన చేసుకోవడానికి కాలమునందు ఎలా ప్రత్యేకమైనటువంటి విభూతి ప్రసరణం జరుగుతూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడంలో అందవేసినటువంటి సిద్ధహస్తులు. అందుకే మహానుభావులై శరన్నవరాత్రులను నిర్ణయం చేశారు. శరత్కాలము అనేటప్పటికీ తెల్లటి మబ్బులు కనపడతాయి. మా చిన్నతనంలో శరత్కాల మేఘం కనపడితే వెంటనే ఒక నూలుపోగు తీసి కట్టుకున్న బట్టలోంచి ఆ మేఘానికి సమర్పించి నమస్కరించమనేవారు. ఎందుకని అంటే, దానికి ముందు వచ్చేటటువంటి శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు కనుక నల్లటి మేఘాలు వచ్చి ఆ మేఘాలు వర్షించి మనని ఏ కృతజ్ఞత చెప్పమని అడగకుండా వెళ్ళిపోతాయి. మనకి కావలసినటువంటి నీటిని అంతటినీ కూడా అందించి వెలవెలపోయినటువంటి ఆ తెల్లటి మేఘాలు ఆకాశంలో ఏ ప్రత్యుపకారాన్ని కృతజ్ఞతని ఆశించకుండా వడివడిగా వెళ్ళిపోతుంటే, మాకు ఇంతటి మహోపకారాన్ని చేసి పాడి పంటలకు ఆలవాలమై ఆధారమై మమ్మల్ని అనుగ్రహించారు కనుక మీకున్నదంతా మాకిచ్చి వెళ్ళిపోతున్నారు కాబట్టి కృతజ్ఞత చెప్పడం అనేటటువంటిది కనీస ధర్మం కనుక, కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన అని రామాయణ ఆర్షవాక్కు కనుక, ఉపకారము చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యడంలో తడబాటు ఉండకూడదు కనుక, వర్ష ఋతువులో ఎక్కడో సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని కడుపు నిండా తాగి చల్లటి తీయటి నీటిగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశమండలంలో ప్రయాణం చేసి వచ్చి వర్షించి, మేము లేచి కృతజ్ఞత చెప్పామా చెప్పలేదా అని కూడా చూడకుండా మీకున్నదంతా మాకిచ్చేసి, మీదున్నదంతా అయిపోయిన తరువాత తేలికైపోయి ఏమీ ఆశించకుండా వెళ్ళిపోతున్నటువంటి ఓ తెల్లని మబ్బులారా, మీకు కృతజ్ఞతా పురస్సరంగా ఇదిగో బట్టలోని దారపు పోగు ఇస్తున్నాను అని నమస్కారం చేస్తారు. అంటే కృతజ్ఞతావిష్కారం చెయ్యడం అనేటటువంటిది ఈ జాతి జీవనంలో అంతర్భాగం. అటువంటి శరత్కాలం మబ్బులు తెల్లగా ఉంటాయి. చంద్రబింబం గొప్ప వెన్నెల కురిపిస్తూ ఉంటుంది. పరిణత చంద్రుడు అంటారు శరత్కాల చంద్రుణ్ణి. మిగిలిన పౌర్ణముల కన్నా ఒక్క శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబం విశేషమైనటువంటి కాంతులు కురిపిస్తూ ఉంటుంది. అటువంటి శరత్కాలం అంతా తెలుపుతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మనిషి జీవితానికి పరమ ప్రయోజనమేది అంటే జ్ఞానమును పొందడం. ఆ జ్ఞానాన్ని తెలుపు రంగుతో సూచిస్తారు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే సరస్వతీదేవి తెల్లటి బట్ట కట్టుకుంటుంది, తెల్లటి తామర పువ్వులో కూర్చుంటుంది. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు మూకశంకరులు మూక పంచశతిలో. తెల్లటి బట్ట కట్టుకుని తెల్లటి కాంతులతో తెల్లటి పద్మంలో కూర్చుని శాంతికి జ్ఞానమునకు పవిత్రతకు పర్యాయపదమైనటువంటి తెలుపుతనానికి మారుపేరుగా శారద శోభిస్తూ ఉంటుంది. దక్షిణామూర్తి స్వరూపంగా ఉండేటటువంటి విద్యలకు అధిదేవత అయినటువంటి శంకరుడు కూడా తెల్లటి రంగులు పొంది ఉంటాడు. ఎందుచేత అంటే అది ఏదో బాహ్యంలో భౌతికంగా వర్ణమని కాదు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం
అందుకే సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శంకరుడు తెల్లటి వర్ణంలో ఉంటాడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఆ నేర్చుకున్నటువంటి విద్య యొక్క పరమావధి ఏది అంటే శాంతిని పొందడం, తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచడం, తాను పవిత్రంగా ఉండడం, 10 మందిని పవిత్రంగా ఉంచడం. ఇది తెలుపు వర్ణము చేత సంకేతింపబడుతుంది. అందుకే ఇప్పటికీ శాంతికి తెలుపుని చిహ్నంగా చూపిస్తారు. శాంతి కపోతాలు విడిచిపెట్టారు అంటారు. అటువంటి మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనమైనటువంటి జ్ఞానమును ఆవిష్కరించేటటువంటి ఋతువు కనుక వీటికి శరదృతువు అన్న పేరుతో ఈ రోజులు అన్వయమయ్యాయి. ఇందులో శారదా నవరాత్రులు మొట్టమొదట ప్రారంభమయ్యేటటువంటి 9 తిథులు. ఆశ్వీజమాసం ప్రారంభంలో పాడ్యమి లగాయతు నవమి వరకు ఉన్నటువంటి తిథులు ఏ ఉన్నాయో వీటిని శరన్నవరాత్రులు అన్న పేరుతో అనుష్ఠానం చెయ్యండి అన్నారు. ఎందుకు చెప్పాలి అంటే, దక్షిణాయనాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేశారనుకోండి, అందులో పరమ పవిత్రమైనటువంటి కాలం శరన్నవరాత్రి కాలం. మనకి రోజు మొత్తం మీద అత్యంత పవిత్రమైన కాలం ఏది అంటే బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తము అంటే సూర్యోదయాత్ పూర్వం ఉండేటటువంటి కాలం, తెల్లవారుజాము కాలం అంటామే, ఆ కాలం పరమ పవిత్రం, ప్రశాంతతకి ఆలవాలం. అందుకే పెద్ద పెద్ద క్షేత్రాలన్నిటా కూడా సుప్రభాత పఠనం చేస్తారు. ఆ సమయంలో ధ్యానానికి కూర్చుంటే మనసు తనంత తానుగా వెనక్కి వెళ్ళి ధ్యానమునందు సిద్ధి పొందుతుంది. ధ్యానము చెయ్యడానికి తనంత తాను పరమ యోగ్యమైన కాలం ఏది అంటే బ్రాహ్మీ ముహూర్తం, తెల్లవారుజాము కాలం. దక్షిణాయనమంతా పుణ్య సముపార్జన చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. అందుకే చూడండి, ఆశ్వీజ మాసం వస్తుంది, తర్వాత కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం అంతా కూడా దీపారాధన, శివకేశవుల అభేదంగా ఆరాధన చెయ్యడం, సాలగ్రామార్చన చెయ్యడం. తర్వాత మార్గశీర్ష మాసం వస్తుంది, తర్వాత పుష్యం వస్తుంది. ఇవన్నీ కూడా ఆరాధన ఉండేటటువంటి కాలాలు. మార్గశీర్షంలో విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు విశేషంగా ఉంటాయి. తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. అంటే ఈ దక్షిణాయనమంతా కూడా ఉపాసన కాలం కనుక ఒక రోజు పగటిపూట ఎలా పుణ్య సముపార్జన చేసుకోవడానికి అవకాశం ఉంటుందో అలా దక్షిణాయనాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే శారదా నవరాత్రుల కాలం బ్రాహ్మీ ముహూర్తంతో సమానం. అంటే అది తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి కాలం. ఆ కాలంలో చేసినటువంటి ఉపాసన మనస్సుని శుద్ధి చేస్తుంది. మనసు భగవంతుని పట్ల ఆభిముఖ్యాన్ని పొందుతుంది. మనసు భగవంతుడికి దగ్గరైందనుకోండి, అది అన్ని రకములైనటువంటి అనుగ్రహములకు కారణమవుతుంది. భౌతికంగా మనం చేసేటటువంటి పూజ కానీ, భౌతికంగా మనం చేసేటటువంటి ఇతర ప్రయత్నములు కానీ యథార్థమునకు దేని కొరకు అంటే చిత్తము శుద్ధి పొందుట కొరకు. నేను ఒక పూజకి కూర్చున్నాను అనుకోండి, ఎందుకు కూర్చోవాలి పూజకి అంటే మార్చి మార్చి ఉపచారములు చెయ్యడంలో భగవంతుణ్ణి మనస్సులో దర్శనం చెయ్యడానికి, మానసికంగా నేను భగవంతుడికి దగ్గరగా జరగడం కోసం పూజ అనేటటువంటిది నాకు ఒక ఆలంబనం. అంతే తప్ప కేవలంగా మనసు అక్కడ పెట్టకుండా నేను ఏది చేసినా స్వీకరించడానికి పరమాత్మ సిద్ధంగా ఉండడు. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. భక్తి అనేటటువంటిది మనసుకి సంబంధించిన విషయం. మనస్సులో భగవంతుని యొక్క కదలికలను చూడగలిగారనుకోండి, నేను పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, నేను చేత్తో కాసిన నీళ్లు తీసి ఇలా చల్లినంత మాత్రం చేత ఈశ్వరుడికి అందదు. కానీ కూర్చోవడమే గొప్ప. అసలు ముందు ప్రయత్నం మొదలు పెడితే పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, అప్పుడు ఆ కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ పాదములు నాకు కనపడేటట్టుగా ఆ అంచు కలిగినటువంటి పంచె కొద్దిగా పైకెత్తి, అమ్మ తాను కట్టుకున్నటువంటి చీర నాకు పాదములు కనపడేటట్టుగా పైకెత్తి 4 పాదములు కనపడుతుంటే అప్పుడు నేను ఉద్ధరిణితో తీసినటువంటి నీళ్లు వాళ్ళ పాదముల మీద వేసి
ఆ తడిసినటువంటి పాదములను పరమ సంతోషంతో నా ఉత్తరీయంతో ఒత్తాననుకోండి, అది పాదయోహ పాద్యం సమర్పయామి. ఇప్పుడు నోటితో అనడం తేలిక, పక్కనున్నటువంటి నీటిని ఇవ్వడం తేలిక, కానీ మనస్సుని అక్కడ పెట్టి ఆ 4 పాదములను, పాదములకు ఉన్నటువంటి లత్తుకను పారాణిని దర్శనం చేసి, నేను నీళ్లు పోసినప్పుడు పాదముల నుంచి జారినటువంటి నీటి ధారని దర్శించి నా ఉత్తరీయంతో తొడవాలి అంటే నేను నా మనసుని అక్కడ నిలబెట్టాలి. మనసుని నిలబెట్టలేదనుకోండి, అది తంతు అవుతుంది, అది ఈశ్వరుడు స్వీకరించడు. మనసు లగ్నం అవ్వాలి అంటే కాలము కూడా కలిసి రావాలి. అన్ని కాలముల యందు మనసు తేలికగా వెనక్కి వెళ్ళదు. ఒక్క తెల్లవారుజాము కాలం మాత్రం తనంత తానుగా మనసు వెనక్కి వెళ్ళడానికి యోగ్యమైన కాలం. అందుకే బ్రాహ్మీ అంటే సరస్వతీ సంబంధంతో చెప్తారు. బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి పూజ, బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి సాధన, ధ్యానము విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే మనసు తొందరగా వెనక్కి వెడుతుంది. దక్షిణాయనాన్నంతటినీ కూడా మీరు ఒక రోజుగా పరిగణన చేస్తే తెల్లవారుజావు కాలంగా పరిగణింపబడేది ఏది అంటే శారదా నవరాత్రులు. ఈ మొట్టమొదటి 9 రోజులు తెల్లవారుజాముతో సమానం. ఆ సమయంలో భగవతిని ఆరాధన చేస్తారు. ఎందుకు భగవతిని ఆరాధన చెయ్యాలి అంటే, అమ్మ యొక్క ఉపాసన లోకంలో చాలా తేలికైనటువంటి ఉపాసన. మీరు చూడండి, తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరైనా సరే అమ్మవారి పాదాలు పట్టుకుంటారు. వేదాంగములు చదువుకున్నవాడు కానివ్వండి, గాయత్రి అన్న పేరుతో అమ్మవారి ఉపాసన చేస్తాడు. ఏమీ చదువుకోని వ్యక్తి కానివ్వండి, మరిడమ్మ అని ఒక్కసారి నమస్కారం పెడితే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుని ఇచ్చే అమ్మ అని నమస్కారం చేస్తాడు. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే తలుపులు తీస్తే ఇంట్లోంచి చీడ బయటికి పోతుంది, రావలసింది లోపలికి వస్తుంది. అందుకని తలుపులమ్మ అంటాడు. అందరికన్నా మా ఊరికి ముందొచ్చి మా ఊళ్ళో నివాసం ఉండి మమ్మల్ని బిడ్డల్ని చేసి కాపాడుతున్న తల్లి, అందుకని పేరంటాలమ్మ అంటాడు. ఎంత ముందొచ్చిన తల్లో తెలియదు కాబట్టి ముసలమ్మ అంటాడు. కాదు కాదు, ఈ ఊరికంతటికీ కూడా కాపలా కాస్తూ రాత్రింబవళ్ళు బిడ్డల్ని చేసుకుని ఊరిని కాపాడుతోంది కాబట్టి పోలేరమ్మ అంటాడు. తెలిసున్న వాడి దగ్గర నుంచి తెలియని వాడి వరకు అందరికీ మనసుకి శాంతి ఎక్కడ కలుగుతుంది అంటే అమ్మ అన్న మాట దగ్గర కలుగుతుంది. అందుకే శంకరాచార్యుల వారు మాతాలహరి అనలేదు, మాతానందలహరి అనలేదు, సౌందర్యలహరి అన్నారు. అమ్మయే సౌందర్యం. అన్ని లోకంలో సౌందర్యం కాదు. అక్కడ ఒక పెద్ద నాగుపాం పడగ విప్పి ఆడుతోందనుకోండి, దాని పడగల మీద మణులు ప్రకాశిస్తున్నా నేను దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకోలేను. పెద్ద పులి నోరు విప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించినా దగ్గరికి వెళ్ళి చూడలేను. అది సౌందర్యం కాదు, ప్రాణాంతకం. దగ్గరికి వెడితే ప్రాణం పోతుంది. కానీ అమ్మ, నేను పుట్టినప్పుడు నేను ఎవరో ఆవిడికి తెలియదు. తాను జనన మరణ సమస్యని ఎదుర్కొని నేను పుట్టినప్పుడు అంత కష్టపడి నాకు జన్మ ఇచ్చిన తల్లికి నేను కృతజ్ఞత చెప్పలేకపోయినా, అజ్ఞానంలో పడున్న మలమూత్రములు ఆవిడ మీద విసర్జించిన ఆవిడ నా శరీరాన్ని తుడిచి దగ్గరికి తీసుకుని స్తన్యమిచ్చి పెంచి పెద్ద చేసి నా కోసం ఉపవాసాలు చేసి పూజలు చేసి ప్రాణం పోయేటప్పుడు కూడా నేను అభ్యున్నతిని పొందాలని, నేను వృద్ధిలోకి రావాలని కోరుకుని విడిపోయినటువంటి తల్లి అమ్మ. అమ్మయే సృష్టికర్త, అమ్మయే స్థితికర్త, అమ్మయే ప్రళయకర్త. అందుకే వేదమంతటిది మాతృదేవోభవ అని మొట్టమొదటి నమస్కారం అమ్మకి చేయించింది. అటువంటి అమ్మ అనేటప్పటికీ ఉపాసన చాలా తేలిక. అమ్మ దగ్గరికి వెళ్ళడం, అమ్మ దగ్గర కూర్చోవడం, అమ్మ చెయ్యి పట్టుకోవడం, అమ్మ పాదాలు పట్టుకోవడం, అమ్మ పెట్టింది తినడం పరమ ప్రేమతో ఉంటాయి. కాబట్టి అమ్మగా ఉపాసన చేయడం అనేటటువంటిది ఈ లోకంలో ఏ సంప్రదాయం వారికైనా సరే విధింపబడింది. అసలు అమ్మని ఉపాసన చెయ్యనటువంటి సంప్రదాయాలు ఉండవు. కాబట్టి అమ్మవారి ఉపాసన చెయ్యండి అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఆవిడ తమో గుణాన్ని పోగొడుతుంది. అసలు వేళ పట్టున నిద్ర లేస్తే కదూ తెల్లవారుజామును ఉపయోగించుకోవడం. అసలు నేను ఉదయం 7:30 వరకు నిద్రే లేవననుకోండి,
ఆ కాలము ఎంత గొప్పదైనా కావచ్చు. నేను 100 ఏళ్లు బ్రతకచ్చు. 100 సంవత్సరాల నా ఆయుర్దాయంలో నేను ఒక్కనాడు కూడా బ్రాహ్మీ ముహూర్తమునందు నిద్ర లేవనప్పుడు ఆ సమయం నాకు ఏ రకంగా ప్రయోజనాన్ని కట్టబడుతుంది? 100 ఏళ్లు బ్రతకడం మంచిదే, కానీ 100 ఏళ్లలో కనీసం ఒక 70 సంవత్సరాలైనా తెల్లవారుజాము సమయంలో నిద్ర లేచి ఉదయిస్తున్న సూర్యబింబానికి స్వాగతం పలికి నమస్కారం చెప్పగలిగితే అప్పుడు నా జన్మ సార్థక్యం. తమోగుణం పోవాలి, బడలిక పోవాలి, అలసట పోవాలి, ఉత్సాహం కలవాలి, నిద్ర లేవాలి, ఆ సూర్యబింబానికి స్వాగతం పలకాలి, నేను నా జన్మ సార్థక్యం పొందాలి. ఇటువంటి ప్రేరణ పొందాలి అంటే ముందు తమోగుణాన్ని తీయగలిగినది ఎవరు అంటే అమ్మవారు తీసేస్తుంది. అందుకే అమ్మవారి ఉపాసన చెయ్యండి అని చెప్పారు. నిజానికి భగవంతుణ్ణి అమ్మగా పిలిచినా అయ్యగా పిలిచినా ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలికేది మాత్రం ఆయనే. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. స్త్రీ అని పిలిచినా, పురుషుడు అని పిలిచినా, నపుంసకమూర్తి అని పిలిచినా, అసలు ఏ లింగభేదం లేకుండా ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలికేటటువంటిది మాత్రం ఆ పరమేశ్వరుడే. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు చెరువు దగ్గరికి వెళ్ళి ఒకడు తూర్పు ఒడ్డు నుంచి నీళ్లు తాగుతూ మంచి నీళ్ళు అన్నాడు. ఇంకొకడు అవతల వైపు ఉత్తరం వైపు నీళ్లు తాగుతూ ఇది జలం అన్నాడు. ఇంకొకడు పశ్చిమ దిక్కుకు వెళ్లి మెట్లు దిగి నీళ్లు తాగుతూ ఇది ఆక్వా అన్నాడు. ఇంకొకడు యువతల వైపు దక్షిణం వైపు మెట్లు దిగుతూ నీళ్లు తాగి పానీ అన్నాడు. ఏ పేరు పెట్టి పిలిచినా నీటి యొక్క లక్షణం మాత్రం దాహం తీర్చడం. ఏ పేరు పెట్టి పిలవకుండా నీళ్లు తాగినా దాని యొక్క లక్షణం దాహం తీర్చడం. భగవంతుణ్ణి మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన యొక్క గుణం ఉద్ధరణ. మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా కూడా ఆయన యొక్క లక్షణం పరమ కారుణ్యంతో మనుష్యుణ్ణి పైకెత్తి తన వైపుకి లాక్కోవడం. కాబట్టి అటువంటి పరమేశ్వరుణ్ణి మాతృస్వరూపంగా ఈ శారదా నవరాత్రులలో ఉపాసన చేస్తారు. అటువంటి తల్లి తమో గుణాన్ని భేదిస్తుంది. అందుకని శారదా నవరాత్రులను దుర్వినియోగము చేసుకోవద్దు. దక్షిణాయనమంత గొప్ప పుణ్యప్రదమైన కాలమైతే దానికి బ్రాహ్మీ ముహూర్తముతో సమానమైనటువంటి కాలము శారదా నవరాత్రుల కాలం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా భగవతి యొక్క ఉపాసన చేసి ఆమె యొక్క అనుగ్రహమునకు పాత్రులు కండి అని చెప్తారు. అంతేకాదు ఋషులు దార్శనికులు, వారు కాలాంతర్గతమైనటువంటి ప్రమాదములను కూడా పసిగట్టారు. అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు, ద్వావృతూయ మదంస్ట్రాఖ్యేనూనం సర్వజనేషు వై వసంత శారదావే వాజననాశకరావుభౌ అంటాడు. ఈ శారదా నవరాత్రుల యొక్క ప్రారంభకాలమునందు, వసంత నవరాత్రుల యొక్క ప్రారంభకాలమునందు అంటే చైత్రమాసం ప్రారంభంలో, ఇప్పుడు శారదా నవరాత్రుల యొక్క ప్రారంభంలో 2 సమయాలలోనూ కూడా యమధర్మరాజు గారి యొక్క ఒక్కొక్క కోర పైకొస్తుంది. శరన్నవరాత్రులలో ఒక కోర పైకొస్తుంది, వసంత నవరాత్రులలో ఒక కోర పైకొస్తుంది. ఈ కోర పైకొచ్చింది అంటే జననాశకరా ఉభౌ. ఈ 2 ఋతువులలో కూడా అంటువ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం బాగా ఉంటుంది. ఎందుచేత అంటే శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు. కొత్తగా పడినటువంటి ఆ వర్షధారలలో పొంది ప్రవహిస్తున్నటువంటి నీరు మలినమవుతుంది. ఆ మలినమైపోయినటువంటి నీరు తాగినటువంటి జీవుల యందు అంటువ్యాధులు ప్రబలి ఒక్కొక్క అంటువ్యాధి వలన దీపపు పురుగులు పడిపోయినట్టుగా జనులు పడిపోతారు. అలా పడిపోకుండా ఉండడం కోసమే గణపతి నవరాత్రుల పేరు చెప్పి ఓషధీతత్వం కలిగినటువంటి పత్రులతో ఆరాధన చేయించి ఈ 15 రోజుల ముందరే ఈ విఘ్నేశ్వరుడికి పూజ చేసినటువంటి ఓషధీతత్వము కలిగినటువంటి పత్రులను పట్టుకెళ్ళి విఘ్నేశ్వర నిమజ్జనం పేరుతో నదులలో కలిపించారు మన పెద్దవాళ్ళు. అప్పుడు ఈ పత్రి యొక్క కలయిక చేత నీరంతా కూడా శుభ్రంగా అయి ఆశ్వీజ మాసం వేల్టికి చక్కటి పరిశుద్ధమైనటువంటి నీరు ప్రవహించి లోకములో ఉండేటటువంటి జీవులు దెబ్బతినకుండా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు. భగవదారాధనని సామాజిక ప్రయోజనంతో ముడివేశారు తప్ప
ఒక మౌఢ్యంగా ఒక కార్యక్రమాన్ని ప్రజల మీద రుద్దడం అనేటటువంటిది ఋషుల వైపు నుంచి ఎప్పుడు ఉండదు. ఒకవేళ ఆ ఆచారము ఎందుకు వచ్చింది అన్నది మనకి తెలియకపోతే పెద్దల దగ్గర తెలుసుకోవాలి తప్ప మనకొక్కరికి తెలియలేదు కాబట్టి లోకంలో పాటిస్తున్న వాళ్ళందరూ మూఢులని, ఆచారం మూఢాచారం అని ముద్ర వేసి వదరి మాట్లాడకూడదు. నీకు తెలియకపోతే నీకు తెలియదు అన్న మాట అంగీకరించి పెద్దల యొక్క పాదములను పట్టుకుని వారి నుండి తెలుసుకోవాలి ఎందుకు వచ్చిందో ఆచారకాండ. కాబట్టి ఇంత గొప్పగా ఋషులు నిర్వచనం చేశారు. కాబట్టి శరత్కాలమునందు యమధర్మరాజు యొక్క ఒక కోర పైకొస్తుంది. పైకొచ్చినప్పుడు జనక్షయం కాకుండా ఉండాలి అంటే అమ్మవారి యొక్క ఉపాసన చెయ్యాలి. అమ్మ మహాకారుణ్యమూర్తి కనుక ఆ తల్లి లోకములనన్నిటినీ కాపాడి తన బిడ్డల్ని రక్షించుకుంటుంది. నిరంతరము తన బిడ్డల్ని కాపాడుకోవాలనేటటువంటి అమ్మతనం ఆమె యొక్క సొత్తు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక మాట అంటారు, దృశాద్రాగీయస్యాదరదలిత నీలోత్పలరుచా దవీయం సంబీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. ఈ బ్రహ్మాండం ఎంతవరకుందో అంతకన్నా దూరంగా చూడగలిగేటట్టుగా రెండు కన్నులను ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఆకర్ణాంత విశాల నేత్రములతో ఆ తల్లి తిప్పి చూస్తూనే ఉంటుందిట. ఎందుకని ఆ బ్రహ్మకీట జనని ఈ సమస్త ప్రాణులను కన్న తల్లి ఆమె. అందుకే ఎవరికి ఏ ఆపద రానివ్వండి, ఎవరైనా అమ్మా అంటారేమో అని ఏ పనిలో ఉన్నా ఆవిడ మాత్రం ప్రజల యొక్క తన బిడ్డల యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తుంటుందిట. భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు శంకరులు సౌందర్యలహరిలో. అమ్మవారు కనుబొమలు ఇలా ముడేస్తుందిట. ఎందుకు ముడియడం? రెండు కారణముల చేత ముడివెయ్యాలి. ఒకటి, ఆలోచన తట్టకపోతే కనుబొమలు ముడిపడతాయి. రెండు, కోపం వస్తే కనుబొమలు ముడిపడతాయి. భ్రువౌ భుగ్నీ కించిత్, ఆవిడ కోపం వచ్చినట్టు ఇలా ముడియుదుట. ఏదో జ్ఞాపకం రాకపోతే ముడేసినట్టు ముడియుదుట. ఏదో వేసి వెయ్యకుండా కొద్దిగా ఇలా ముడేస్తుందిట. ఎందుకని? భువన భయభంగ వ్యసనిని. అయ్యో వీళ్ళకి ఆపదొస్తోందే, వీళ్ళని నేను రక్షించాలే, వీళ్ళు చటుక్కున నన్ను పిలుస్తారేమో, నేను పరిగెత్తికి వెళ్ళాలే, ఏం మనం పిలవకుండా ఆవిడ రాకూడదా, ఆవిడ సర్వజ్ఞ కదా అంటే మనకి బుద్ధి ఇచ్చిందిగా, మనం పిలవాలిగా, పిలిస్తేగా పరిగెత్తుకు రావాలి. పిల్లవాడైనా జారి పడిపోతున్నప్పుడు అమ్మా అని అరిస్తే కదా వంట చేసుకుంటున్న అమ్మ చటుక్కున పరిగెత్తుకెడుతుంది. ఎవరు పిలుస్తారో అని ఆ తల్లి నిరంతరం అంత జాగ్రత్తగా కళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిప్పుతూ చూస్తూ ఉంటుందిట. అంతటి దయాస్వరూపిణి కనుకనే ఆ అమ్మవారి యొక్క ఉపాసన ఈ శరత్కాల ప్రారంభంలో చేస్తారు. అలాగే వసంత నవరాత్రుల ప్రారంభంలో కూడా అమ్మవారి ఉపాసన చేస్తారు. ఈ రెండు ఉపాసనల చేత లోకమునంతటినీ కూడా రక్షించుకుంటారు. మీతో నేను ఇంత పూర్వం మనవి చేసి ఉన్నాను. ఉపాసన అన్న మాటలో ప్రధానమైన ఉద్దేశ్యం ఏది అంటే మనసుని అమ్మవారికి దగ్గరగా జరపడం. మనసు అమ్మవారి సమీపమునకు వెళ్ళాలి. ఆవిడ కదలికలను మనసు పట్టుకోగలగాలి. అందుకు ఉపకరణము కావాలి. ఏది చేసినా కేవలముగా తంతుగా కార్యక్రమాన్ని చేసి అసలు మనసు అమ్మవారితో సమన్వయం కాలేదనుకోండి, దాని వలన ఉపయోగం ఉండదు. అందుకే వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం నమనో యావత్తావత్ సర్వం నిరర్ధకం. ఎన్ని తీర్థాలకి వెళ్ళండి, ఎన్ని క్షేత్రాలకి వెళ్ళండి, ఎన్ని నదులకు వెళ్ళండి, ఎంత స్నానం చెయ్యండి, తప్పు కాదు. వెళ్ళడం గొప్ప. అసలు ప్రారంభం చేశాడు మంచిదేగా. అసలు వెళ్లకుండా ఉండడం కన్నా వెళ్ళడం మొదలెట్టాడు అంటే అది ప్రారంభం మంచిదేగా. కానీ అక్కడ ఆగిపోకు. కేవలం వెళ్ళడం స్నానం చెయ్యడం దగ్గర ఆగవద్దు. మిల్లిమిల్లిగా మెట్లెక్కడం మొదలుపెట్టు. ఇది దేనికి పనికి రావాలి? శరీరాన్ని శుద్ధి చేయడానికి కాదు పనికి రావలసింది. నిర్మలం న మనోయావత్, మనసు శుద్ధి పొందాలి. నిర్మలం న మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం. మనసు శుద్ధి పొందడానికి నువ్వు చేస్తున్నటువంటి క్రతువు పనికి రాకపోతే, నువ్వు చేస్తున్నటువంటి పూజ పనికి రాకపోతే అప్పుడు భగవతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని నువ్వు అనుభవించినట్లు కాదు.
అందుకే మనసు ఎంత దగ్గరగా వెళ్ళింది అనేటటువంటి దానికి అంత ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది. మీరొక్క విషయం గమనించండి, నవరాత్రులు చెయ్యండి అంటారు. నవరాత్రులు చెయ్యండి అంటే 9 రోజులు చెయ్యండి. 9 రోజులు చెయ్యండి అంటే 9 రోజులు ఎవరిని ఉపాసన చెయ్యాలి? మనసుకి ఒక బలహీనత ఉంటుంది. ఒక రూపం చెప్పలేదనుకోండి, ఒక పేరు చెప్పలేదనుకోండి, నామము చెప్తే రూపం గుర్తొస్తుంది, రూపం చెప్తే నామం గుర్తొస్తుంది. అది లోకంలో ఉండే లక్షణం. నేను మీతో ఏదో నల్లగా ఉంటుందే, మట్టితో చేస్తారే, నీళ్లు పోస్తే చల్లగా ఉంటాయే, కింద పడితే పగిలిపోతుందే, కుమ్మరి వాళ్ళు తయారు చేస్తుంటారు చూశారు అన్నాను అనుకోండి, ఆ కుండ అంటారు. నేను రూపం చెప్తే నామం చెప్తారు. నేను కుండ అన్నాను అనుకోండి, ఒక కుండ తీసుకురండి అన్నాను అనుకోండి, మీరు కుండే తీసుకొస్తారు తప్ప బింది తీసుకురారు. నామం చెప్తే రూపం గుర్తొస్తుంది, రూపం చెప్తే నామం గుర్తొస్తుంది. అది మనసుకు ఉండేటటువంటి లక్షణం. అసలు మనసు పట్టుకోవాలంటే దానికి నామము రూపము ఈ రెండూ కావాలి. ఈ రెండుని ఇవ్వలేదనుకోండి, మీరు భగవతిని పట్టుకోండి అని నేను చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, వెంటనే మీరు ప్రశ్న వేస్తారు, ఏమండి భగవతిని పట్టుకోండి అంటే కనకదుర్గమ్మని పట్టుకోవాలా, లేకపోతే ఏదో తిరువాణక్కోయిల్లో జంబుకేశ్వరంలో ఉండేటటువంటి అఖిలాండేశ్వరిని పట్టుకోవాలా, కంచిలో ఉండే కామాక్షిని పట్టుకోవాలా, మధురైలో ఉండే మీనాక్షిని పట్టుకోవాలా, ఎవరి పాదములు పట్టుకోవాలి? ఎలా ఉపాసన చెయ్యాలి? సరస్వతినా, పార్వతినా, లక్ష్మినా, ఏ నామంతో పిలవాలి, ఏ రూపంతో ఆరాధన చెయ్యాలి అని ఒక అనుమానం వస్తుంది. అలా అనుమానం రావలసిన అవసరం లేకుండా ఋషి నివృత్తి చేశాడు. మొట్టమొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపంతో ఉపాసన చెయ్యాలి. తర్వాత 4, 5, 6 ఆ 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చెయ్యాలి. 7, 8, 9 ఈ 3 రోజులు మహాసరస్వతీ స్వరూపంగా ఉపాసన చెయ్యాలి. ఈ 9 రోజులు ఉపాసన చేస్తే 10వ రోజు సిద్ధి విజయదశమి. ఇందులో మీరు ఒక చిత్రమైనటువంటి విషయాన్ని గమనించాలి. నవరాత్రులు అంటారు. 9 పగళ్ళు ఉపాసన చెయ్యండి అనరు. నిజానికి 9 రాత్రుల ఉపాసన మనం ఏం చేస్తాం? శారదా నవరాత్రుల్లో కూడా మహా అయితే పునఃపూజ కొంచెం ఆలస్యమైనా 10 గంటలకో 11 గంటలకో నిద్రపోతాం. రాత్రి తెలివిగా ఉండంగా. మరి రాత్రి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, చీకటి అన్న మాటకు అర్థం ఏమిటంటే భయమునకు పర్యాయ పదము. చీకటిగా ఉందండి, వెళ్ళడానికి భయం వేస్తోందంటాడు. ఏమిటి చీకటిగా ఉంటే భయం ఎందుకు అంటే, చీకటి ఎందు ఉన్న వస్తువు ఏదో తెలియదు. అక్కడ ఒక తాడు పడుందనుకోండి, పావులా కనపడుతుంది. పావులా కనపడగానే అది పడగ కదులుపుతోందనిపిస్తుంది. పడగ కదిపితే అందనిపిస్తే బుసగొడుతోందనిపిస్తుంది. ఒళ్ళు చెమట్లు పట్టి భయం వేస్తుంది. ఒక దీపం తీసుకొచ్చారనుకోండి, అది పావు కాదు తాడు అన్న సత్యము ఎరుకలోకి రాగానే పడగా లేదు, బుసా లేదు, ఏమీ లేదు. అంటే చీకటి అన్న మాటకు అర్థం సత్యము తెలియకుండుట. ఏది ఏదో తెలియలేదు కాబట్టి భయం. 9 రాత్రులు ఉపాసన చేశాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, సత్యము ఎరుకలోకి రాక ఏ అజ్ఞానము వలన భయపడుతున్నాడో, ఏ అజ్ఞానము చేత తనకన్నా భిన్నమైనది ఇంకొకటి ఉందనుకుంటున్నాడో, భగవంతుడి కన్నా ఇంకొకటి ఉందనుకుంటున్నాడో, అది లేదు, ఉన్నది ఈశ్వరుడొక్కడే అన్న సత్యము ఎరుకలోకి వచ్చేటట్టుగా చేస్తుంది. 9 అంకె. 9 దాటితే 10 సంఖ్య. 2 అంకెలు వచ్చేస్తాయి. 10 దగ్గరికి వచ్చేటప్పటికి పెరుగుతూ వెళ్ళిపోయిన 9 ఏమైంది? 1 తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9 పెరిగింది. 10 దగ్గరికి వెళ్ళేటప్పటికి 1 పక్కన 0 అయిపోయింది. ఆ ఒక్కటి ఏదో తెలిసిపోయింది. ఆ ఒక్కటి తెలిసిపోతే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తాను పూర్ణమైపోయాడు. ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వచ్చేశాడు. తాను జీవుడు అనుకుంటున్నవాడు జీవుడు కాడని, తాను బ్రహ్మమని, తత్వమసి మహావాక్యమని అద్వైతానుభూతి ఎరుకలోకి వచ్చింది. ఈ జ్ఞానము కలగాలి కాబట్టి చిట్ట చివరి 3 రోజులు మహాసరస్వతీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. ఈ జన్మ ప్రయోజనం కలగడానికి అత్యంత యోగ్యమైన ఉపాసన కాలం ఏది అంటే శారదా నవరాత్రులు. అందుకని 9 రాత్రులు చెయ్యండి అంటారు. అంటే దాని అర్థం నిజంగా రాత్రి వేళ మేల్కొని ఉండడం అని కాదు. రాత్రి పోయింది, పగలొచ్చింది అంటే భయం అంతా పోయింది. ఎందుకని? ఇప్పుడు అక్కడ ఉన్న వస్తువు ఏదో తెలుస్తుంది కాబట్టి భయం లేదు.
చీకటి పోయింది, అజ్ఞానము పోయింది, జ్ఞానం అనేటటువంటి వెలుతురు ప్రకాశించింది. ఒకటి తెలిసొచ్చింది, నువ్వు పూర్ణమైపోయావు, ఇది విజయదశమి. అందుకే 9 రాత్రులుగా ఉపాసన. అది ఎటువైపు నుంచి ఎటువైపుకి చెయ్యండి. గణపతి నవరాత్రులు అంటారా, వసంత నవరాత్రులు అంటారా, శారదా నవరాత్రులు అంటారా, ఏవి చేసినా 9 రాత్రులు. 9 కాదంటారా, త్రిరాత్ర వ్రతం 3 రాత్రులే. చిట్ట చివర మహాసరస్వతి స్వరూపంగా 3 రోజులు చేస్తే చాలు. ఈ 3 రోజులు చేసినా కూడా త్రిరాత్రము, 3 అంటే సత్యం. అందుకే ఆచమనం చేశాననుకోండి 3 మాటలు, తాళి కట్టాననుకోండి 3 ముళ్ళు, 3 మాటలు అన్నాననుకోండి అది సత్యం. తిర్దదామిన సంశయ అంటాడు జనకుడు రామాయణంలో. 3 మాటలు అంటున్నాను, ఇస్తాను ఇస్తాను ఇస్తాను, కాబట్టి సత్యం. 3 మాటలు అంటే సత్యం, సత్యమే పరబ్రహ్మం. కాబట్టి అటువంటి సత్యము ఒకటి తెలియాలంటే కనీసం 3 రాత్రులైనా ఉపాసన చెయ్యాలి. ఎప్పుడు? నీకు 9 రాత్రులు చెయ్యడానికి కావలసినటువంటి శక్తి శరీరమునందు లేకపోతే కనీసంలో కనీసం 3 రాత్రులు చెయ్యాలి. ఓపిక ఉంటే 9 రోజులు తప్పకుండా ఉపాసన చెయ్యవలసిందే. అందుకని నవరాత్రి తప్పితే త్రిరాత్ర వ్రతము. ఇందులో మొట్టమొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపాన్ని ఉపాసన చెయ్యండి అన్నారు. మహాకాళీ స్వరూపము అని నేను అనగానే, అయ్య బాబోయ్ ఎలా ఉపాసన చేస్తామండి, కాళీ స్వరూపం అంటే భయం వేస్తుంది కదండి అని మీరు బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండకూడదు. ఎందుచేత అంటే నేను ఒక్క మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ మహాకాళీ స్వరూపాన్ని ఉపాసన చేసి రామకృష్ణ పరమహంస జ్ఞానం పొందలా? పైగా మహాకాళీ స్వరూపం అనేటటువంటిది శాస్త్రమునందు పూర్తిగా భిన్నమైనది. నేను మీతో ఒక్క మాట చెప్పాలంటే, పక నవ్వుతూ తాంబూల చర్వణం చేస్తున్న ఎర్రటి నోటితో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నవ్వుతూ దంతపంక్తి కనపడకుండా ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని త్రిశూలాన్ని కిందకి దింపి పట్టుకొని పచ్చటి పట్టుపుట్టమో ఎర్రటి పట్టుపుట్టమో కట్టుకున్నటువంటి తల్లి కనకదుర్గమ్మ ఉన్నదే, ఆమెయే మహాకాళీ స్వరూపం. ఇప్పుడు ఆ అమ్మని చూస్తే భయం ఎందుకు? ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. మహాకాళీ స్వరూపము అనేటప్పటికే వాహనానికి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే శరన్నవరాత్రులలో వాహన సేవకి అంత ప్రఖ్యాతి వచ్చింది. ఆవిడ సింహవాహనారూఢయ్యి ఉంటుందంటే సింహవాహనం మీద వెడుతూ ఉంటుంది. సింహవాహనం మీద వెడుతోంది, ఆవిడ త్రిశూలం పట్టుకుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను చేసేటటువంటి ఉపాసన వలన అమ్మా నీ అనుగ్రహంగా ముందు నాకేం కావాలి అంటే, నాలో చేరి ఉండిపోయినటువంటి దుర్గుణములు అన్నీ కూడా వెళ్ళిపోవాలి. ఇది మొట్టమొదట అడగాలి. మీరు ఒక్క విషయం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. నేను కొన్ని సద్గుణములను పొందాలి అంటే ప్రయత్నపూర్వకంగా నేను అలవాటు చేసుకోవాలి. రోజు తెల్లవారుజామున నిద్రలేద్దాం అనుకున్నాను అనుకోండి, నేను కొంత సాధన చెయ్యాలి. నేను ప్రతిరోజు ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాం, నేను సాధన చెయ్యాలి. నేను ప్రతిరోజు 10 నిమిషములు శ్రీరామనామం రాద్దాం, నేను కొంత సాధన చెయ్యాలి. నేను విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పులు లేకుండా పుస్తకం లేకుండా చదవాలి, సాధన చెయ్యాలి. నాకు కోపం రావాలి, సాధన అక్కర్లేదు. నాకు వస్తువులు కావాలన్న కోర్కెలు ఉండాలి, సాధన అక్కర్లేదు. నాకన్నా వృద్ధిలోకి వచ్చిన వాడు కనపడేటప్పటికి నాలో అసూయ పుట్టాలి, సాధన అక్కర్లేదు. నాకు ఇంకా ఇంకా సంపాదించి ఇంకా దాచుకోవాలన్న కోరిక కలగాలి, దానికోసం సాధన అక్కర్లేదు. ఇవన్నీ కూడా వాసనాబలంగా వచ్చేసినటువంటివి. గత జన్మలలో మనసు ఏ విషయాల్ని పట్టుకుందో ఆ విషయాలు శరీరం మారిపోయినా జన్మ మారిపోయినా వాసనాబలంగా వచ్చేస్తాయి. మొదటి ప్రయత్నం దేనికి పనికి రావాలి అంటే, మనలో ఉన్నటువంటి దుర్గుణములను విడిచిపెట్టడానికి పనికి రావాలి. మీరు చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు బాగా పట్టుకుంటారు. ఒక కట్టె తీసుకున్నాను అనుకోండి, ఆ కట్టెలో నీరు ఉంటుంది, నీరు ఉన్నది అని కనపడదు. మా చిన్నతనంలో వేడి నీళ్లు కాచుతుండేవాళ్ళం ఏదో పోసుకోవడానికి. ఆ కట్టె పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో పెడితే ఒకవైపు వెలుగుతూ ఉంటుంది, అది కాలి బొగ్గైపోతుంటే ఆ కొరకంచు అంటారు. ఆ కట్టెని పొయ్యి లోపలికి తోస్తూ ఉంటారు. అలా అది కాలుతుంటే దానిలో ఉన్న నీరు క్రమక్రమంగా వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చేసి ఇక మంట చివరికి వచ్చేస్తోంది అనుకోండి,
ఆ కట్టె చివరి భాగంలోకి నీరంతా ఉబికిపోయి బుడగల 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 బుడగా వచ్చేసి ఇక వేడిని తట్టుకోలేక ఆవిరైపోతుంది. ఆవిరైపోయాక కట్టె కాలిపోతుంది. కట్టెలోనే ఉన్న నీరు కట్టెకి అగ్నిహోత్రం అంటుకున్న తరువాత ఇక అందులో ఉండలేక వెనక్కి 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 వెళ్ళి ఇక దాన్ని ఆశ్రయించి ఉండలేక పైకి వెళ్ళిపోయి ఆవిరైపోయినట్టు భగవతి యొక్క ఉపాసన చేత ఆమె అనుగ్రహం వలన నాలో ఉన్న దుర్గుణములు ఒక్కొక్కటి రాలిపోవాలి. అలా రాలిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి లక్షణం ఎవరి యందు ఉంటుంది అంటే ఆ తల్లి దుర్గమ్మ యందు ఉంటుంది. అందుకే ఆవిడ పేరు దుర్గా. దుర్గా అన్న మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎంతో కష్టపడి ఉపాసన చేస్తే తప్ప అసలు ఆవిడ యొక్క అనుగ్రహం పొందడానికి సాధ్యం కానటువంటి పరదేవత కేవలము ఆ నామాన్ని ఉచ్చరించిన మాత్రం చేత, స్మరించినంత మాత్రం చేత సమస్తమైన శుభములను వర్షించడానికి ఒక రూపాన్ని పొంది వచ్చి కూర్చుంటే దాని పేరు దుర్గా. నిజంగా రూపాన్ని ఉపాసన చెయ్యాలనుకోండి, మంత్రం చెయ్యాలనుకోండి, ఒక హోమం చెయ్యాలనుకోండి, చాలా కష్టం. కానీ పరమకారుణ్యంతో వచ్చి కూర్చుని ఆ పేరు చెప్పినా, పేరు స్మరించినా, ఆవిడ రూపాన్ని స్మరించినా అనుగ్రహించేస్తానందనుకోండి. రాశీభూతమైనటువంటి దయాస్వరూపంగా వచ్చి కూర్చుంటే ఆవిడికి దుర్గా అని పేరు. నిజానికి దుర్గా అన్న మాటలో డకారము, ఉకారము, రకారము, గకారము, అకారము 5 అక్షరాలు కలిస్తే దుర్గా. దుర్గా అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ద అంటే దైత్యనాశనం. ఆమె రాక్షసులను పరిమారుస్తుంది. ఎక్కడెక్కడ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని పరిమార్చడం ఆమె యొక్క లక్షణం. 2 దుర్గా ద ఉ ఉకారము విఘ్ననాశనం అంటే విఘ్నములను తీసేస్తుంది ఆవిడ. ఏదైనా ఓ కార్యం తలపెట్టగానే అది జరగకుండా అడ్డొచ్చేటటువంటి ప్రతిబంధకాన్ని తీసేస్తుంది. అందుకని విఘ్ననాశనం చేస్తుంది. రోగనాశనం శరీరానికి వచ్చేటటువంటి రోగమును పోగొట్టి ఆ శరీరము ఆరోగ్యంగా ఉండి భగవతిని ఉపాసన చెయ్యడానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తుంది కాబట్టి గత జన్మలలోనూ ఈ జన్మలోనూ ఇతపూర్వం చేసినటువంటి పాపములు ఏవున్నాయో ఆ పాపములు ఆవిడని అనుగ్రహాన్ని పొందడానికి వెళ్ళేటటువంటి మార్గంలో అడ్డొచ్చి ఆవిడ వైపుకి నడవకుండా అడ్డుపడకుండా తొలగిస్తుంది. పాపములను తొలగిస్తుంది కాబట్టి అకారము చేత శత్రుభయాన్ని తీసేస్తుంది. శత్రుభయం అంటే శత్రువుల్ని చంపుతుంది అని అన్వయం చేయకూడదు. నా మీద శత్రుభావన ఎవడు పెట్టుకున్నాడో వాడికి శత్రుభావన పోతుంది. నిష్కారణంగా శత్రుభావన పెట్టుకున్నాడు, నిజంగా ఆయన నా మీద చేస్తున్న ఆరోపణలు శుద్ధ అబద్ధాలన్న విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ ఒక తృప్తి, వాడి మీద బురద జల్లితే నాకు సంతోషం అని ఆ బుద్ధి ఆయన ఎందు పోతుంది. కొంతకాలానికి పోయి తప్పు రాని చేస్తున్నది ఎందుకు నిష్కారణంగా నేను ఆయన మీద బురద జల్లడం, ఆయన మంచివాడో చెడ్డవాడో నాకు తెలీదా, ఇక పైన నేను ఈ పని చెయ్యను అని అవతలవాడిలో మార్పు వచ్చి నేను ఆయన చెయ్యి పట్టుకొని పరమ సంతోషంతో ప్రస్థానం చేసేటటువంటి అవకాశం ఇస్తుంది. వాడు ధర్మ వ్యతిరేకి బుద్ధి మారకపోతే అప్పుడు పరిభావిస్తుంది. కాబట్టి శత్రునాశనం చేస్తుంది, భయనాశనం చేస్తుంది. దేని గురించి భయపడుతున్నామో ఆ భయం లేకుండా తల్లి చేస్తుంది. వీటన్నిటినీ ఏకకాలమునందు ఇవ్వగలిగినది కాబట్టి దుర్గా. అందుకే ఎక్కడెక్కడ మనలోకి చేరకూడని ఉన్నాయో వాటినన్నిటినీ తీసేసేది ఎవరో ఆ తల్లికి దుర్గా అని పేరు. ఆ తల్లి యొక్క పాదములను పట్టుకున్నామనుకోండి, అమ్మా నువ్వు అనుగ్రహించాలి, నా అంత నేను కోపాన్ని పోగొట్టుకోలేకపోతున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది కోపం? ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను అంటే ఎక్కడి నుంచి వచ్చారండి అని అడిగితే కాకినాడ నుంచి వచ్చానండి అని చెప్తాను. నాకు కోపం వచ్చిందనుకోండి, ఎక్కడి నుంచి వచ్చిందండి కోపం అని అడిగారు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి? ఇక్కడే ఉంటుంది కోపం, ఇక్కడున్నదే పైకొస్తుంది. ఒకసారి కోపం కానీ వచ్చిందనుకోండి వికృతమైన రూపాన్ని పొందుతాడు. అసలు మనిషి ఆలోచన ఇక సక్రమంగా ఉండదు. మనసులో రాక్షసుడు ప్రవేశిస్తాడు, ఊగిపోతాడు,
నోటి వెంట ఏ మాట వస్తోందో తెలియదు. నేను ఇలా మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా, యుక్తాయుక్త విచక్షణ ఉండదు. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధూన దీక్షిపేత్. ఆ క్రోధం వచ్చినవాడు ఊగిపోతాడు. ఒక్కొక్కసారి నిభాయించుకోలేకపోతే ఎదురుగుండా ఉన్న పెద్దల్ని కూడా చంపేస్తాడు. అంత మహాపాపం ఎవరు చేయిస్తారంటే లోపల ఉన్నటువంటి ఆ కోపం చేయిస్తుంది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా పైకొద్దామని చూస్తుంటుంది. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరులు. ఇక్కడే కూర్చుని ఉంటాయి అరిషడ్వర్గాలు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటాయి. చిన్న అవకాశం దొరికిందా చటుక్కన పైకి లేస్తాయి. లేచిందా అసలు మనిషి రూపమే మారిపోతుంది. ఊగిపోతాడు, ఉనికిపోతాడు. నోటితో ఏది మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ తర్వాత జీవితాంతం తలకొట్టుకున్న ఉపయోగం ఏముంటుంది? ఒక్కసారి కానీ క్రోధము మనిషిని ఆవహించిందా అంత పాపాన్ని మూటకట్టుకుంటాడు. కామమైనా అంతే, లోభమైనా అంతే, మదమైనా అంతే, మాత్సర్యమైనా అంతే. ఈ గుణములను నియంత్రించి వీటిని అదుపులో ఉంచి మనిషి పశువు కాకుండా చూడగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆ తల్లి జగన్మాత అయినటువంటి దుర్గ. ఆమెయే మహాకాళీ స్వరూపం. అందుకే మొట్టమొదటి 3 రాత్రులు దుర్గని ఉపాసన చేస్తారు. ఆ ఉపాసన చేసినప్పుడు మీరు చూడండి, చండీ హోమం అని చేస్తారు, దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు, దేవీ మహాత్మ్యం అంటారు దాన్ని. మనకి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాని పేరే సప్తశతి. సప్తశతి అంటే 700 శ్లోకాలుండి 3 చరిత్రలతో ఉంటుంది. అది పారాయణ చెయ్యాలి ఆ 9 రోజులు కూడా. ఆ పారాయణ చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని. ఇందులో విచిత్రం ఏమిటంటే 700 శ్లోకాలు. అసలు మనిషికి ఒక చోటికి వెళ్ళి భగవంతుణ్ణి నాకు ఇది కావాలి అని అడగవలసిన అవసరం లేకుండా ఋషులే మనకి భగవంతుడు ఏమి ఇవ్వాలో నిర్ణయం చేసి సంకల్పంలో చెప్పించారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం. మనిషికి ఏవి కావాలి అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. మోక్షమిక ప్రత్యేకంగా వచ్చేది కాదు. అర్థము ధర్మముతో ముడిపడిపోతే, కామము ధర్మంతో ముడిపడిపోతే. నేను సంపాదిస్తే ధార్మికం, నేను ఖర్చు పెడితే ధార్మికం. నాకు కోరిక పుడితే ధర్మబద్ధం, నేను ఆ కోరిక తీర్చుకుంటే ధర్మబద్ధం. ఏది చేసినా నేను చూసేది ఇది ధార్మికమేనా? నేను ₹1 తీసుకున్నాను, ఇది ధార్మికమేనా? ధర్మం అంగీకరిస్తుందా? అంగీకరిస్తుంది. తీసి జేబులో పెట్టుకుంటాను. జేబులో పెట్టుకున్నది రహస్యంగా పెట్టుకోవలసిన అవసరం ఏముంది ధార్మికమైనప్పుడు? అయ్యా ఇదిగో ఈ ₹1 ఇలా సంపాదించాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలవు. ఎప్పుడు ధైర్యంగా చెప్పలేవు. అది ధార్మికం కానప్పుడు. అంటే పాపం మూట కట్టుకున్నావు. వ్యయం చేసేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ధర్మంతో ముడిపడింది, బెంగలేదు. నేను ఇందుకు ఖర్చు పెట్టానని చెప్తారు. ధార్మికంగా ఖర్చు పెట్టలేదు, చెప్పలేరు. కామము, నాకు కోరిక పుట్టింది, అది ధర్మబద్ధము, ఏం బెంగలేదు, అనుభవించవచ్చు. ఏదో నాకు ఒక్కసారి వెళ్ళి అమ్మవారి దర్శనం చేద్దామనిపించింది, ఏమి దోషం ఉంది అందులో? ఏమి తప్పు లేదు, అనుభవించవచ్చు. కానీ పక్క గదిలో ఉన్నటువంటి వాళ్ళ బంగారు వస్తువేదో నేను వాళ్ళు తలుపు పక్కన వేసుకుని, చాగంటి కోటేశ్వరరావు గారు కదా పక్క గదిలో ఉన్నారు, మన గదిలో పెట్టుకున్న వస్తువులకి ఏమవుతుందిలే అని తాళం వేయకుండా జారగిల వేసి పక్కకి వెళ్ళారు. ఇదే అదునని లోపలికెళ్ళి ఎదురుగుండా కనపడుతున్న ఒక బంగారు వస్తువు తెద్దామని ఆలోచన పుట్టిందనుకోండి, ధార్మికమేనా? కాదు. తీయకు. కోరిక పుట్టవచ్చుగాక, మనసులో ఆలోచన రావచ్చుగాక, ధర్మబద్ధము కాదు, చెయ్యవద్దు. ధర్మబద్ధము, అనుభవించు. అర్థము కామముతో ముడిపడిపోతే, కామము ధర్మముతో ముడిపడిపోతే ఇక 4వది ప్రయత్నం లేకుండా వస్తుంది, అది మోక్షం. కాబట్టి ఇప్పుడు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం అని కదా అంటాం. ఇందులో ఈ ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ 4 మనకి నిర్దేశించడం కోసం, ఉపదేశించడం కోసం 4 గ్రంథాలు వచ్చాయి. ఇవి 4 700 శ్లోకాలతోటే ఉంటాయి. అసలు ఆ 7 అన్న అంకెకున్న గొప్పతనం. అందుకు 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అండం. షట్చక్ర భేదనం, 6 చక్రాలు దాటి 7వ చక్రంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో రమించిందని ఆ సహస్రార చక్రమనందు యోగి రమిస్తాడు. ఆ 7 అంకె అంత గొప్పది. కాబట్టి 7 లోకాలు అన్ని ఆ 7 చేత ప్రతిపాదింపబడతాయి.
ఏమిటి 700 శ్లోకాలతో అంటే ధర్మమును పాటించడానికి సప్తశతిగా ఇవ్వబడింది మనుధర్మ శాస్త్రం. అది సప్తశతి. అర్థము, ధార్మికంగా మనకి ఒక అవసరం ఉన్నప్పుడు ఆ అవసరం తీరడానికి అమ్మవారికి కాకపోతే ఎవరికి చెప్పుకుంటాం? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నాకు అమెరికా అధ్యక్షుణ్ణైపోవాలన్న కోరిక పుడితే విర్రి కోరిక, కానీ నా కూతురి పెళ్లి చేయడానికి నా దగ్గర 1,00,000 రూపాయలు కావాలనుకుంటే అది తప్పేమిటి? అప్పుడు అది కోరిక అనరు, అవసరం అంటారు. అవసరం ఎవరికి చెప్పాలి? భగవంతుడికే చెప్పుకోవాలి. ఆయనే చెప్పాడు నాకు చెప్తాడన్నారు. నేనెవరిని కాదనడానికి? కాబట్టి భగవంతుడికి చెప్తారు అవసరాలు. అప్పుడు నీకు అలా ఆర్థికమైన అవసరాలు వస్తే భగవంతుణ్ణి భగవతిని ఎలా ఉపాసన చెయ్యాలో చెప్పిన 700 శ్లోకాల సప్తశతి అర్థశాస్త్రమునకు సంబంధించినది దేవీ మహాత్మ్యం. ఇక మూడవది కామము. కామము ఎలా ధర్మబద్ధము చేసుకోవాలో చెప్పిన 700 శ్లోకాలు వాత్సాయన కామసూత్రం. మోక్షమును పొందడానికి శాస్త్రము భగవద్గీత సప్తశతి. ఈ 4 సప్తశతులే. ఇందులో దుర్గా సప్తశతి మీరు చండీపారాయణలో విని ఉంటారు. దుర్గా సప్తశతిలో అర్గళా స్తోత్రము అని ఒక స్తోత్రం వస్తుంది. దాని పేరే అర్గళ. అర్గళ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? 2 తలుపులు వేసి గడియ పెడితే ఆ గడియ అవతల వైపు నుంచి తలుపు తోసినప్పుడు తట్టుకోవచ్చు, తట్టుకోకపోవచ్చు. చాలా మంది నివాసం ఉంటున్నటువంటి ప్రాంగణాల మధ్యలో ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, ఏదో పైన ఓ చిన్న చిడత, అడ్డంగా ఓ చిడత, కిందో చిడత ఉంటే చాలు. ఒకవేళ మరిచిపోయి ఒక్క చిడత వేసినా చాలు, ఎవరు తలుపు తొయ్యరు చప్పుడయ్యేటట్టుగా. కొద్దిగా నిర్మానుష్యంగా దూరంగా ఉన్న ఇళ్ల మధ్యలో నేను ఉంటున్నాను అనుకోండి, తలుపులు 2 దగ్గరికి వేసి అడ్డగడియ అంటారు. అంటే యువతల వైపు నుంచి గడియ తిప్పి అవతల వైపు ఉండేటటువంటిది ఓ చిన్న ఏదో ఇలా చేతి అమరికలా ఉంటుంది, అందులోకి గడియ వేసి వదిలిపెట్టరు. మళ్ళీ తలుపుకి అడ్డంగా ఒక కొయ్య దొంగ పెడతారు. అటు ఇటు ఇలా 2 చేతుల్లాంటి అమరిక ఉంటుంది. ఇప్పుడంటే చాలా చోట్ల అవి కనపట్టం లేదు, కానీ అడ్డంగా పెడతారు దొంగ. ఆ అడ్డంగా పెట్టినటువంటి దొంగకు అర్గళ అని పేరు. ఒక్కసారి కానీ శారదా నవరాత్రులలో త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ఉపాసన చేసి అర్గళా స్తోత్రం చదివితే దాని వలన ఏ సిద్ధి కలుగుతుంది అంటే గడియ పడుతుంది. గడియ పడితే ఏమవుతుంది అంటే ఇంకా దుర్గుణములు లోపలికి వెళ్ళవు. దుర్గుణములు లోపలికి వెళ్ళవు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నేను కంటితో చూడవచ్చు, కానీ దాని వలన నా మనసులో మాత్రం దుర్మార్గమైన భావన రాదు. అది అర్గళ అన్న మాటకు అర్థం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను అక్కడ ఎవరో పిల్ల కూర్చునుంది, అప్పటిదాకా నాట్యం చేసింది, ఆ నాట్యం చేసిన దుస్తులు కట్టుకుంది. నేను ఆ పిల్ల వంక అలా చూస్తున్నాను అనుకోండి, చూసిన వాళ్ళు ఎవరైనా అదేమిటండి ఆ పిల్ల వంక ఆయన అలా చూస్తున్నాడు అని అనుకోవచ్చు. నిజమే, బాహ్యంలో నేను ఆ పిల్ల వంక అలా చూస్తూ ఉండవచ్చు. కానీ నేను ఆ పిల్ల వంక చూస్తున్నప్పుడు నా మనసులో వస్తున్నటువంటి భావన, ఓ నా తల్లి ఆ చిదంబరంలో చిత్సభలో నటరాజస్వామితో కలిసి నాట్యం చేసినప్పుడు ఇలాగే నాట్యం దుస్తులు ధరించి ఉండి ఉంటుంది. ఆ ప్రదోష వేళలో శంకరుడితో కలిసి నృత్యం చేస్తూ ఉంటే వ్యాఘ్రపాదుడు పతంజలి చూస్తూ ఉండుంటారు. నా తల్లి నాట్యం చేయడానికి వెళ్లే ముందు ఇలాగే కూర్చునుంది. నందీశ్వరుడు మొదలైన వాళ్ళు వాద్యఘోష మొదలు పెట్టగానే నా తల్లి కూడా వేదిక మీదకి వెడుతుంది, శంకరుడితో కలిసి నాట్యం చేస్తుంది. లాస్యప్రియా లయకరీ. ఏమి నా తల్లి, నా తల్లి ఈ రూపంలో ప్రదోష వేళలో ఇలా కూర్చుందా ఏమి అని నేను మనసులో భావన పొందుతున్నాను. ఇప్పుడు నేను చూడడం వికారంగా కనిపించవచ్చు, ఎందుకు అలా చూస్తున్నాడు అనిపించవచ్చు, కానీ దుర్మార్గమైన భావన ఏదైనా నాలో కలిగిందా? కలగదు, అడ్డుపడింది. పడి ఆ పిల్లయందు నేను సాయంకాలం ప్రదోష వేళలో చిత్సభలో కనకసభలో చిదంబరంలో నృత్యం చేయడానికి నటరాజస్వామితో కలిసి వెడుతున్నటువంటి జగన్మాత దర్శనం చేస్తున్నాను. మనసు శుద్ధమై ఉత్తమ భావనలు వచ్చి దుర్మార్గ భావనలు ఇంద్రియములు చూసినప్పుడు కలగకుండా చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరున్నదో, ఏ తల్లి ప్రచోదనంగా ఆలోచననిస్తుందో ఆ తల్లి అనుగ్రహం అర్గళా స్తోత్రము ద్వారా ప్రసరిస్తుంది. అందుకే ఈ దేవీ నవరాత్రులలో అర్గళా స్తోత్రం చేసి
అమ్మవారిని పదే 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 అడుగుతారు. మీరు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం దగ్గర కూర్చున్నా, ఎక్కడ దేవీ నవరాత్రులు జరుగుతున్న చోట సప్తశతీ పారాయణం జరుగుతున్నా మీకు ఈ మంత్రం వినపడుతుంది. రూపం దేహి, జయం దేహి, యశో దేహి, దిశో జహి. ఇది ఎన్నో మార్లు చెప్తారు. చెప్పి హవిస్సిస్తారు అమ్మవారికి. రూపం దేహి, అమ్మ నాకు మంచి రూపాన్ని. ఏమిటి మంచి రూపం? కొత్తగా ఏమైనా మారిపోతుందా? నల్లగా ఉన్నవాడు తెల్లగా అయిపోతాడా? తెల్లగా ఉన్నవాడు నల్లగా అయిపోతాడా? అందంగా ఉన్నవాడన్న మాటకు అర్థం ఏమిటి? ఎవడికి అందంగా ఉండాలి? నీ భర్తకి నువ్వు అందంగా ఉంటే చాలు, నా భార్యకి నేను అందంగా ఉంటే చాలు. ఇంకెవరికి ఉండాలి? ఉండకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఎవరికి ఎవరు ఎంత అందంగా ఉండాలి అసలు లోకంలో? మరి ఏమిటి రూపం దేహి అంటే? నాకు రూపం ఇయ్యి అని అడగడం ఏంటి? రూపం లేదా? ఇప్పుడు నీకు కాళ్ళు లేవా, చేతులు లేవా, చెవులు లేవా, ముక్కు లేవా, కళ్ళు లేవా, నోరు లేదా, రూపం లేదా, పేరు లేదా? ఎందుకు అడుగుతున్నావు? ఏమిటి రూపం దేహి అంటే? ఏ రూపాన్ని కోరుతున్నాడంటే నిజానికి అన్ని రూపముల యొక్క ఆలవాలమైనటువంటి రూపమేది అంటే అసలు నిజానికి వెలుగు. అందుకే దివు అంటారు, కాంతి. అసలు ఆ తల్లి యొక్క రూపమేది అంటే ఆ వెలుతురు ఆమె యొక్క స్వరూపం. ఆమె జగన్మాతయ్య క్రీడిస్తుంది, ప్రకాశిస్తుంది. అందుకే జగజ్జనని దేవి అని పిలుస్తారు. దేవీ భాగవతం అంటారు. దేవి అంటే దివ్ అంటే క్రీడించున్నది, ప్రకాశించున్నది. ప్రకాశము ఆమె యొక్క రూపము. ప్రకాశము లేదనుకోండి రూపము కనబడదు. ఇప్పుడు ఈ దీపాలేవి లేవనుకోండి, నా రూపం ఎలా కనబడుతుంది? మీ రూపాలు నాకెలా కనబడతాయి? అసలు నిజానికి రూపములకన్నిటికీ కూడా పరాకాష్ఠ అయిన రూపం ఏది అంటే వెలుగు. ఆ వెలుగు ఏదో మాకు తెలియాలి. ఆ వెలుగు ఎందు మేము లీనమైపోవాలి. ఆ వెలుగు మేమైపోవాలి. ఇక ఆ వెలుగు కన్నా వేరుగా మేము ఉండకూడదు. నది చూడండి, ప్రవహించి 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 వెడుతుంది. వెళ్ళి 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 చివరికేమవుతుంది? సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత ఇక నదేది, పేరేది, నీరేది, రుచేది, రూపమేది లేదు. సముద్రంలో కలిసిపోయింది. శంకరులు శివానందలహరి చేస్తూ అంటారు, అంకూలం నిజబీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు. ఆఖరికి నది వెళ్లి సముద్రమునందు సంగమించిపోయినట్టుగా నేను రూపమన్నది లేకుండా, నామమన్నది లేకుండా భగవంతుని యందు ఐక్యమైపోవడమే భక్తి యొక్క పరాకాష్ఠ. అదిగో అటువంటి స్థితిని నాకు కల్పించదవుగాక. అది రూపం దేహి.